పొట్లకాయ పప్పుల పొడి కూర చూద్దాం వచ్చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూడటానికి ఎంత కలర్ఫుల్గా ఉందో తినటానికి కూడా అంతే కమ్మగా ఉంటుంది. కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. పొట్లకాయ అనగానే పెద్దగా ఎవరు ఇష్టపడరు, కానీ ఈ విధంగా ఒక్కసారి ట్రై చేశారంటే చాలా బాగుంటుంది. ముందుగా ఆయిల్లోని ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు తాలింపులో కాస్త వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని, 4 పచ్చిమిరపకాయలు, అలాగే కాస్త కరివేపాకు ఇవి కాస్త మగ్గిన తర్వాత పొట్లకాయని నేను లోపల గుంజంతా తీసేసి చిన్న ముక్కలుగా చూపించిన విధంగా కట్ చేసుకుని కాస్త ఉప్పు వేసి పక్కన పెట్టేస్తే కాస్త వాటర్ అనేది ఊరుతాయి. ఆ వాటర్ని అంతా గట్టిగా చేత్తోనే పిండేసి తాలింపులో వేసేసుకోవాలి. ఇప్పుడు సరిపడా ఉప్పు అలాగే పసుపు వేసి సిమ్లో బాగా మగ్గిన తర్వాత కూర అయిపోయే ముందు ఒక 2 నిమిషాల ముందు నేనైతే పల్లి పొడి యూస్ చేస్తున్నా. మీ దగ్గర పుట్నాల పొడి ఉన్నా కూడా బాగానే ఉంటుంది. సో ఇది వేసేసి ఒక 2 టీ స్పూన్లు సిమ్లో పెట్టి ఇంకొక 2 మినిట్స్ స్టవ్ ఆఫ్ చేస్తే ఫ్రై రెడీ.